మహాభారతంలో కర్ణుని యొక్క దానశీలతను గురించి మనం ఈ రోజున చెప్పుకుందాం. మహాభారతంలో కర్ణుడు గొప్ప దానశీలుడని, అడిగిన వారికి లేదనకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏది అడిగితే దాన్ని దానం చేస్తూ ఉంటాడని, అసలు అలాంటి దాత ఈ లోకంలో మరొకడు ఉండడని, అతనికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చినటువంటి బుద్ధిని, స్వతహాగా అతడిది దాతృత్వ గుణమని అనేక విధాలుగా అనేక మంది అనుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అంతేకాదు కర్ణుడి యొక్క దాతృత్వాన్ని ప్రశంసిస్తూ లోకంలో అనేకమైనటువంటి కథలు ప్రచారంలోకి వచ్చినాయి. కాకపోతే ఇవన్నీ కల్పితమైనటువంటి కథలే. కొందరు కవులు తమ యొక్క కల్పనా చాతుర్యంతో ఈ కథల్ని రచించడం జరిగింది. కొందరు సినిమా కవులు వీటికి చిలవల పలవలు కల్పించి చక్కగా చిత్రించి ప్రజల యొక్క హృదయాల్లో చెరగనటువంటి ముద్ర వేశారు. అంతే తప్ప కర్ణుడు దాతృత్వంతో చేసినటువంటి దానాలను గురించి మహాభారతంలో ఒక్క కథ కూడా లేదు. దానం చేశాడనేటువంటి విషయం మాత్రం ఉంది, కానీ ఆయన ఏ దానం చేశాడో ఎవరికి చేశాడనేటువంటిది మహాభారతంలో ఒక్కటి కూడా లేదు. ఒక కవచ కుండలాల సంగతి ఉంది, దాని వ్యవహారం తర్వాత మాట్లాడుకుంటాం. మరి అలా ఉన్నటువంటి కథలు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. దాదాపు ప్రధానంగా ఒక 4 కథలు చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటారు. అదేమిటనంటే, ఒకటేమో కర్ణుడు తన ఇంటి ముందు ఒక దాన గంట కట్టించాడని, అప్పుడు దుర్యోధనుడు నేను కూడా ఎందుకు కట్టించకూడదని ఆయన కట్టించాడని, అప్పుడు బ్రాహ్మణుడు కట్టెలు కావాలని యజ్ఞానికి కావాలని వస్తే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని ఇద్దరు చెప్పారు. మరి మళ్ళీ వచ్చి బాగా వర్షాకాలంలో వర్షాలు బాగా పడుతున్నటువంటి సమయంలో వచ్చి అడిగితే దుర్యోధనుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా పొడి కట్టెలు కావాలంటే లేవు, అన్నీ తడిచిపోయినాయి కదా అని అంటే, అప్పుడు కర్ణుడు ఇల్లు పడగొట్టి అవన్నీ బండికి ఎత్తించి పంపించాడని, దాంతో దుర్యోధనుడు ఈ దాత అనేటువంటిది అది కర్ణుడికే సరిపోయింది కానీ నాలాంటి వాడికి ఎట్లా సరిపోద్దని ఆ దాన గంట నిప్పించుకున్నాడని, అది ఒక కథ. ఇక రెండవ కథ మరొక కథ ఉంది. ఇదేమిటంటే, ఒక రోజున కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉంటే మరి ఆ తైలాన్ని ఒక బంగారపు గిన్నెలో పెట్టుకొని ఎడం చేత్తో ఆ తైలం రాసుకుంటా ఉన్నాడంట. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఎవరో వచ్చి అయ్యా దానం అని అడిగితే అలా కళ్ళు మూసుకొని ఎడం చేత్తో దాన్ని ఇచ్చేసాడట. ఇంకట్లనే మేమేం తక్కువ తిన్నామని మరి సినిమా కవులు వాళ్ళ కథను కల్పించారు. అదేంటంటే, కురుక్షేత్ర యుద్ధభూమిలో 17వ రోజున అర్జునుడి చేతిలో కర్ణుడు హతమైపోయినప్పుడు ఆ అర్జునుడిని ఈ శ్రీకృష్ణుడు అలా కర్ణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడంట. అలా తీసుకొని వెళితే మరి ఇప్పుడు ఏదైనా దానం చెయ్యి అని అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన ఏమీ లేదు కదా, అప్పుడు ఆయన దగ్గర ఇక చనిపోబోయేటువంటి స్థితి, అందుకని పన్ను పీకిచ్చాడంట. బంగారపు పన్ను కట్టించుకున్నాడంట. ఆయనకి ఎప్పుడో పండిరిగితే అందుకని ఆ బంగారపు పన్ను పీకిచ్చాడంట. ఇవి మనకి కనిపిస్తున్నటువంటి కథలు. మరి ఈ కథలు గాక ఇంకా అనేకమైనటువంటి కథలు ఇంకెక్కడైనా ప్రచారంలో ఉండొచ్చు, ఇక ముందు ప్రచారంలోకి రావచ్చు. కాకపోతే సంస్కృత భారతంలో కానీ తెలుగు భారతంలో కానీ ఈ కథలు కానీ ఇంకా ఏ కథలు కానీ ఒక్కటి కూడా లేదు అనేటువంటిది సత్యం. మరి కర్ణుడు దాతగా ఒక్క కథ కూడా కనుక లేకపోతే కర్ణుడిని గొప్ప దాతని, దానకర్ణుడని లోకంలో అందరూ అంటున్నారు కదా. ఎందుకంటున్నారండి? కర్ణుడు గొప్ప దాతే కనుక కాకపోతే కవచకుండలాలు హరించాలనుకున్నటువంటి ఇంద్రుడు దానపూర్వకంగానే గ్రహించడానికి ఎందుకు వచ్చాడు? ఇంకో రకంగా ఎట్లా రావచ్చు కదా, దానం అడగటం ద్వారానే. అంటే దానం అడిగితే తప్పకుండా ఇస్తాడనే కదా వచ్చింది. మరైతే మరి మహాభారతంలో ఎవరు ఎక్కడ కర్ణుడిని మరి దాత అనలేదా? అవును, కర్ణుడిని గొప్ప దాతగా చాలామంది మహాభారతంలో చెప్పటం జరిగింది.
కర్ణుడిని గొప్పదాతగా నిరూపించే సంఘటన ఒక్కటి లేకపోయినా కర్ణుడిని గొప్పదాత అని మహాభారతంలో చాలామంది అన్నటువంటి సందర్భాలు మాత్రం ఉన్నాయి. దుర్యోధనుడు అన్నాడు, సూర్యుడు అన్నాడు, ఇంద్రుడు అన్నాడు, భీష్ముడు అన్నాడు, ఇలా ఇంకా ఎందరో అన్నారు. అలాగే కర్ణుడు కూడా తనను తాను గొప్ప దాతగా చెప్పుకోవటం జరిగింది. అయితే కర్ణుడు ఇలా గొప్ప దాతగా ఎప్పటి నుంచి అయ్యాడు అనేటువంటి విషయంలో మహాభారతం ఓ చక్కని ఆధారాన్ని మనకు అందిస్తూ ఉంది. అదిగో అదేమిటో మనం చూద్దాం. ఇది సంస్కృత మహాభారతం వనపర్వంలో 252వ అధ్యాయంలో ఈ విషయం మనకి వస్తుంది. అదేమిటనంటే పాండవుల్ని పరాభవించాలనేటువంటి ఉద్దేశంతో కర్ణుడి యొక్క ప్రోద్బలంతో దుర్యోధనాదులు ఘోషయాత్ర నెపంతో అరణ్యాలకు వెళ్ళి అక్కడ గంధర్వులతో యుద్ధం తటస్థించినప్పుడు వాళ్ళతో పోరాడి కర్ణుడేమో పారిపోతే దుర్యోధనుడేమో వాళ్ళతో యుద్ధం చేస్తే ఆ గంధర్వులు దుర్యోధనుడిని, సోదరుల్ని, భార్యల్ని జయించి బంధించి ఆకాశ మార్గాన్ని తీసుకొని వెళుతుంటే ఈ విషయం తెలిసినటువంటి ధర్మరాజు భీమార్జునులను పంపి వాళ్ళని జయించి చివరికి ఈ దుర్యోధనాదులందరినీ కూడా విడిపించి పంపించడం జరిగింది. అలా పంపించిన తర్వాత దుర్యోధనుడు తన యొక్క సోదరులతో, భార్యలతో, సేనలతో కలిసి హస్తినాపురానికి బయలుదేరి వస్తూ దారిలో ఒక చోట సైన్యాలన్నీ ఆగినాయి. అక్కడ తనకు జరిగినటువంటి అవమానం భరించలేక, అంటే ధర్మరాజు చేత విడిపించబడటాన్ని భరించలేక దుర్యోధనుడు ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. అలా ప్రాయోపవేశానికి కూర్చున్నప్పుడు శకుని, కర్ణులు ఇద్దరు కూడా అనేక విధాలుగా నచ్చజెప్పారు. అయినప్పటికీ దుర్యోధనుడు మాత్రం తన యొక్క ప్రయత్నాన్ని మానుకోలే. ఆనాటి రాత్రి ఒక విచిత్రం జరిగింది. అది ఏమిటంటే దేవతల చేత జయించబడినటువంటి పాతాళలోక దైత్య దానవులు, అంటే రాక్షసులైనటువంటి వాళ్ళు, దేవతల చేత జయించబడినటువంటి వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దుర్యోధనుడిని తమ దగ్గరికి రప్పించుకోవటం కోసం అని చెప్పి ఒక యజ్ఞాన్ని నిర్వహించారు. అధర్వ వేదానికి సంబంధించినటువంటి మంత్రాలతో కూడుకున్నటువంటి పద్ధతిన ఒక హోమాన్ని నిర్వహించి అందులో ఆహుతులు సమర్పించగా ఆ అగ్ని నుంచి కృత్య అనేటువంటి ఒక రాక్షసి అలా బయటకు వచ్చింది. ఆ కృత్య ఏమిటి నాకు పని అని అడిగింది. అడిగితే అప్పుడు దుర్యోధనుడిని ఎలా కూర్చున్నటువంటి వాడిని అలాగా మా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ కృత్య అవలేలగా దుర్యోధనుడిని వారి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇది వనపర్వంలో 251వ అధ్యాయం. ఇక ఆ దుర్యోధనుతో పాతాళవాసులైనటువంటి దైత్య దానవులు ఇలా అంటున్నారు, ఓ సుయోధన, నీవు ఈ సాహసం చేయవద్దు. నీ శరీర నిర్మాణం ఎలా జరిగిందో నీకు తెలియదు. అదిగో మేము చెప్తున్నాం విను. మేము పూర్వం శంకరుని వల్ల నిన్ను పొందాం. నీ శరీరంలో నాభికి పైన ఉన్నటువంటి భాగం అంతా కూడా ఆ పరమేశ్వరుడే వజ్ర సదృశ్యమై శస్త్రాస్త్రాలు దేనితోటి కూడా ఛేదించడానికి వీలు లేకుండా అభేద్యమై ఉన్నటువంటిది. ఇక నీ నాభికి దిగువ భాగం ఉండే అది పార్వతీదేవి చేత సృజింపబడింది. అందుకని పుష్పకోమలమై స్త్రీజన మనోహరమై అలా ఏర్పాటు చేయబడి ఉంది. నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నీవేమిటి ఇలా ప్రాయోపవేశానికి కూర్చోవటం ఏమిటి? అసలు నువ్వు గనక ప్రాయోపవేశానికి కూర్చొని నువ్వు ప్రాణాలు గనక వదిలితే మేమేమైపోవాలి? నీవు యుద్ధానికి కానీ యుద్ధంలో పాండవుల్ని జయించలేమోనని కానీ నువ్వు భయపడాల్సినటువంటి పనే లేదు. ఎందుకనంటే నరకాసురుడి కుమారుడైనటువంటి భగదత్తుడు అతని యొక్క గజ సైన్యంతో మహాబలపరాక్రమవంతుడై ఉన్నాడు. అతనితో పాటుగా అనేకమైన వీరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి శస్త్రాస్త్రాలతో నీ శత్రువుల్ని సంహారం చేస్తారు.
నీకు సహాయపడటానికి అనేక మంది దానవ వీరులు మానవ లోకంలో జన్మించి ఉన్నారు. 1,00,000 మంది దానవ వీరులైనటువంటి వాళ్ళు సంక్షిప్తకులు అనేటువంటి పేరుతో భూమి మీద జన్మించారు. వాళ్ళందరూ కూడా అర్జునుడిని వధిస్తారు. అంతేకాదు భీష్మ ద్రోణ కృపావీంశ్చ ప్రవేక్ష్యంత్య పరేశుర యైరావిష్ట గృణాం త్యక్త్వా యోత్స్యంతే తవ వైరిభిః. అనేక మంది అసురులైనటువంటి వాళ్ళు భీష్మ ద్రోణ కృపాచార్యుల యొక్క శరీరాలని ఆవహించి ఆ ఆవేశంతో తమకి తెలియకుండానే నిర్దయులై నీ శత్రువుల్ని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తారు. నీకు ఏ అర్జునుని వల్ల భయం అయితే కలుగుతా ఉందో ఆ భయాన్ని పోగొట్టడానికి అర్జునుడి యొక్క వధోపాయాన్ని కూడా మేము చక్కగా ఆలోచించి ఉంచాం. అది ఏమిటంటావా? అది కూడా చెప్తున్నాం విను. హతస్య నరకస్యాత్మ కర్ణమూర్తిముపాశ్రితః తద్వైరం సంస్మరన్ వీర యోత్స్యతే కేశవార్జునౌ. ఇది వనపర్వంలో 252వ అధ్యాయం 20వ శ్లోకం. ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుని చేతిలో వధించబడినటువంటి నరకాసురుని ఆత్మ కర్ణుని యందు ఆవేశిస్తుంది. వెనకటి వైరాన్ని తలుచుకుంటూ ఆ నరకాసురుడు ఆ కర్ణుని యొక్క దేహాన్ని ఆవేశించి రణరంగంలో కృష్ణార్జునులిద్దరినీ ఢీకొని భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. పరాక్రమశాలి అయినటువంటి కర్ణుడు పార్థుడిని తప్పకుండా జయిస్తాడు. నీవు ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తావు. దేవతా పక్షం పాండవులకు దిక్కు, నీవు మాకు దిక్కు. నీవు కనుక పడిపోతే మేము పడిపోయినట్టే, పాండవులు కనుక పడిపోతే దేవతలు పడిపోయినట్టు. అందువల్ల నీవు ఏమాత్రం కూడా సంశయించకుండా ఈ ప్రాయోపవేశం అనేటువంటి పిచ్చి పని చేయకుండా నీవు యథాప్రకారం మళ్ళీ నీ హస్తినాపురానికి వెళ్ళు. రాబోయేటువంటి యుద్ధంలో నీకు విజయం తప్పదు, పాండవులకి పరాజయం తప్పదు. పాండవులందరినీ కూడా నీ పక్షంలో ఉన్నటువంటి వీరాధివీరులైనటువంటి వాళ్ళందరూ ఈ రాక్షస ఆవేశంతో శత్రువుల్ని చీల్చి చెండాడుతారు అని అనేక విధాలుగా నచ్చజెప్పి ఆ దుర్యోధనుడిని మళ్ళీ ఆ కృత్య ద్వారా యథాస్థానంలో ప్రవేశపెట్టారు. దుర్యోధనుడి విషయాన్ని ఎవ్వరికీ చెప్పల. పాండవుల్ని తప్పకుండా జయిస్తాను అనేటువంటి నిశ్చయంతో ఈ ఆమరణ దీక్షని విరమించి హస్తినాపురానికి ప్రయాణం అయ్యాడు తన యొక్క సేనలతో, సోదరులతో, భార్యలతో. హస్తినాపురానికి చేరిన దుష్ట చతుష్టయాన్ని చూచి జరిగినటువంటి విషయం గ్రహించినటువంటి భీష్ముడు కర్ణుని యొక్క పరాక్రమం ఏ పాటిదో గంధర్వుల యుద్ధంలో తెలిసింది కదా ఓ దుర్యోధన అని పరిహాసం చేశాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, ఓ దుర్యోధన, ఈ కురుకుల అధముడైనటువంటి భీష్ముడు మనల్ని ఎప్పుడూ నిందిస్తూనే ఉంటాడు. పాండవులు నలుగురు చేసినటువంటి దిగ్విజయం ఏదైతే ఉందో దాన్ని నేను ఒక్కడే చేస్తాను, నాకు అనుజ్ఞం. నేను వెనకల ఆ 4 వైపులా 4 దిక్కులా ఉన్నటువంటి రాజులందరినీ జయించి గనక వస్తే నా బలాన్ని చూచి ఈ భీష్ముడు తనను తానే నిందించుకుంటాడు అని అనగా దుర్యోధనుడు అలాగేనని చెప్పి అనుమతించాడు. కర్ణుడు దిగ్విజయ యాత్రకి బయలుదేరి అనేక మంది రాజుల్ని జయించి 4 దిక్కులా ఉన్నటువంటి రాజులందరినీ, అంటే పాండవులు అంతకుముందు ఎవరినైతే జయించారో వాళ్ళందరినీ కూడా జయించి వచ్చేటప్పటికి దుర్యోధనుడు సంతోషంతో కర్ణుడిని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని యుధిష్ఠిరుని యొక్క రాజసూయం సూచన తర్వాత నేను కూడా రాజసూయం చేయాలి అని నాకు అనిపించింది అని కర్ణుడితో చెప్పగా కర్ణుడు సంతోషించాడు. అయితే రాజసూయం చేసినటువంటి ధర్మరాజు బ్రతికొండగా, రాజసూయం చెయ్యనటువంటి తండ్రి బ్రతికొండగా నీవు రాజసూయం చేయటానికి వీలు లేదని బ్రాహ్మణులు చెప్పారు. అలా చెప్పి వాళ్ళు మరొక ఉపాయం చెప్పారు. రాజసూయంతో సమానమైనటువంటి యాగం వైష్ణవ యాగం అని ఉంది.
అది కూడా చాలా గొప్పదైనటువంటి యాగం, ఆ యాగాన్ని నువ్వు నిర్వర్తించు అని చెబితే దుర్యోధనుడు అంగీకరించాడు. ఆ తర్వాత వైభవపేతంగా వైష్ణవ యాగం జరిగింది. దుర్యోధనుడు తల్లిదండ్రులకి భీష్మ ద్రోణాదులకి వందనం చేసి సోదరుల చేత పరివేష్టితుడై సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆ సమయంలో కర్ణుడు దుర్యోధనుడితో అంటున్నాడు, మహారాజా, ఈ మహాకృతం సమాప్తమైంది. ఇక పాండవుల యుద్ధంలో హతులైన తర్వాత నీవు రాజసూయం చేయాలి, అప్పుడు నిన్ను నేను మళ్ళా అభినందిస్తాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, నీవు పలికినది సత్యం. ఓ కర్ణ, దురాత్మలైనటువంటి పాండవుల్ని వధించి నేను రాజసూయాగాన్ని చెయ్యాలి అని కర్ణుడిని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు, ఆ పాండవుల్ని వధించడం ఎప్పుడో, నేను రాజసూయాగం చేయటం ఎప్పుడో అని అంటూ ఉన్నాడు. తమబ్రవీత్ తదా కర్ణ శృణుమే రాజకుంజర పాదాన ధావయేత్ యావన్న నిహతోర్జున కీలాలజం నఖాదేయం కరిష్యే చ అసురవ్రతం నాస్తితి నైవ వక్ష్యామి యాచితో ఏన కేనచిత్. ఇప్పుడు కర్ణుడు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు దుర్యోధనుడితోటి, ఓ రాజసింహ, నా ఈ ప్రతిజ్ఞ విను. ఎందుకనంటే ఆయన దుర్యోధనుడు ఆ పాండవులను చంపేది ఎప్పుడో, నేను రాజసూయాగం చేసేది ఎప్పుడో అని నిరాశగా ఉంటే, అందుకని కర్ణుడు దుర్యోధనుడికి బాగా ప్రోత్సాహాన్ని ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఓ రాజసింహ, నా ప్రతిజ్ఞ విను. నేను అర్జునుడిని వధించనంత వరకు ఇతరులచే పాదములు కడిగించుకోను. పాదవు నా ధావయే తావత్తు, నేను పాదాలు కడిగించుకోను. తావత్తు ఎంతవరకు? యావన్న నిహతోర్జున, ఎంతవరకు అయితే అర్జునుడిని చంపడం అంతవరకు నేను పాదాలు ఇతరుల చేత కడిగించుకోను. అంటే అర్జునుడిని చంపితేనే పాదాలు కడిగించుకోను. అలాగే కీలాలజం నఖాదేయం, నీటి నుంచి వచ్చినటువంటి వాటిని నేను తిన్ను. అంటే మత్స్యాలు, చేపలు, అదిగో వాటిని నేను తిన్ను. అంతేకాకుండా అసురవ్రతాన్ని అవలంబించను. అసురవ్రతం అని అంటే క్రూరకర్మలు చేయటం, అదిగో వాటిని నేను చేయను. అంటే ఇంతకుముందు క్రూరకర్మలు చేసేవాడిని ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఈ క్రూరకర్మలు చేయను. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు, నా స్థితి నయోవక్ష్యామి యాచితో ఏనకేన చిత్తు. ఎవరు ఏది అడిగితే దాన్ని నాస్తి అన్నం, అంటే లేదు అని అన్నం అన్నాడు. ఇది కర్ణుడి యొక్క దాన ప్రతిజ్ఞ. అంటే దానం చేయటానికి కర్ణుడు చేసినటువంటి ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ చేసిన నాటి నుండి దీంట్లో ఏం చెప్పాడో వాటిని ఆచరిస్తూ ఉన్నాడు. ఈ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచి కర్ణుడు ప్రతిదినము కూడా సూర్యోపాసన చేస్తూ ఉండేవాడు. అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అనేక మంది విప్రులు ధనం కోసమని వస్తూ ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి. అలా వచ్చినటువంటి వాళ్ళకి కర్ణుడు ఏం అర్థించినప్పటికీ వాళ్ళ కోరికలు తీరుస్తూ కోరినటువంటి ధనాన్ని ఇస్తూ పంపిస్తూ ఉండేవాడు. ఇలా అర్హులైనటువంటి వాళ్ళకి లేదనకుండా ఇస్తూ ఉండటంతో అనేక మంది వచ్చి తమ కోరికల్ని వెల్లడిస్తూ ఉండేవాడు. ఇది కర్ణుడి యొక్క దానం ఎక్కడి నుంచి జరిగిందనంటే ఈ ప్రతిజ్ఞ చేసిన దగ్గర నుంచి జరిగింది. ఇక ఎప్పటిదాకా జరుగుద్ది ఆయనే చెప్పాడు, అర్జునుడిని వధించేంత వరకు. అయితే ఇలా దానం చేసేటువంటి వాడు అది యథార్థం, దానం చేయటం గొప్ప విషయం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇది తెలిసే, అంటే కర్ణుడు ఇలా దానం చేస్తాడని తెలిసే ఇంద్రుడు బ్రాహ్మణ వేషంతో వచ్చి కర్ణుడి యొక్క సహజ కవచ కుండలాలు అర్థించాలని అనుకున్నాడు. ఎవరు ఏమడిగినా లేదన్నని ప్రతిజ్ఞ చేసినటువంటి కర్ణుడు తప్పక కవచ కుండలాలు నాకు ఇస్తాడు అని భావించే ఇంద్రుడు అలా రావటం జరిగింది. అందువల్ల ఇంద్రుడు కూడా ఈ మార్గంలోనే రావటం జరిగింది. ఆ ప్రతిజ్ఞను బట్టే కర్ణుడు కవచ కుండలాలు ఇంద్రుడికి ఇస్తే ప్రాణాపాయం జరుగుతుంది గనక ఎలాగైనా సరే ఇవ్వవద్దని చెప్పడానికే సూర్య భగవానుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. అంటే స్వప్నంలో కనిపించాడు. పాండవుల యొక్క అరణ్యవాసం 12 సంవత్సరాలు పూర్తవబోతున్నటువంటి సమయంలో కర్ణుడు ఇలా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి అంటే ప్రతిజ్ఞ చేసింది 11 సంవత్సరాలు ఆ ప్రాంతంలో
తర్వాత దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకొని ఇంద్రుడు వచ్చింది 12వ సంవత్సరం పూర్తి కాబోతుంది అనగా వచ్చాడు. అంటే సుమారుగా 2 సంవత్సరాల పాటు కర్ణుడు ఇలా దాన ధర్మాలు చేశాడనమాట. అంటే ఇది సహజ స్వభావ సిద్ధమైనటువంటి దాతృత్వం కాదు. అర్జునుడిని వధించేంత వరకే ఈ దాన ధర్మాలు చేస్తానని, అంటే అడిగిన వారికి లేదనకుండా ఇస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేయటం జరిగింది. అంటే ఇది కాల నిర్ణయంతో కూడుకున్నటువంటి దాతృత్వం అన్నమాట. అలాగని ఆయన్ని దాత కాదనటానికి వీల్లేదు, దానాలేమి చేయలేదంటానికి వీల్లేదు. చేసినటువంటి మాట వాస్తవం. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు, ఆయన ఇస్తూ ఉండేవాళ్ళు, తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. కాబట్టి దానం చేసినటువంటి మాట వాస్తవం. దానం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కాకపోతే ఇది స్వభావ సిద్ధంగా దానం చేయటం కాదు. అలా స్వభావ సిద్ధంగా అయితే మొదటి నుంచి చేయాలి, ఉన్న దాంట్లో ఎంతో కొంత మొదటి నుంచి చేయాలి. అలా కాకుండా ఇది ఒక టైం లిమిట్, టైం బౌండ్ ప్రోగ్రామ్ అలాగా చేయటం జరిగింది. అయితే ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞలు ఏమీ లేకుండానే రాజులు, మహారాజులు, సామంతరాజులైనటువంటి వాళ్ళందరూ కూడా, సామాన్యులు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగానో తక్కువగానో. రాజులకి, ప్రధానంగా క్షత్రియులకి ఇది సహజ గుణం. ఎందుకంటే క్షత్రియుడైనటువంటి వాడికి ఒక గుణం ఉంది. అది ఏమిటంటే దానం చేయటం. రాజులు చేస్తూ ఉంటారు. భీష్మ ద్రోణాదులు చేశారు, ధృతరాష్ట్ర పాండురాజులు చేశారు, దుర్యోధనాదులు చేశారు, ధర్మజ భీమార్జునులు చేశారు. అందరూ తమ తమ స్థాయిల్లో దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు దాన ధర్మాలు చేసిన విషయాన్ని ఇక్కడ కర్ణుడికి చెప్పినట్టుగా ప్రత్యేకంగా మహాభారతంలో ఏమీ లేదు. ఇలా మహాభారతంలో కర్ణుడికి ప్రత్యేకత ఉండడానికి కారణం ఏమిటంటే, ప్రత్యేకంగా ఒక ప్రతిజ్ఞ చేయటం, ప్రతిరోజు వచ్చినటువంటి వాళ్ళకి అలా ఇవ్వడం. వాళ్ళు అందుకోసమే వస్తారు, ఈయన అందుకోసమే కూర్చోవటం, అలా ఇచ్చి పంపించడం, వీటన్నిటికి తోడు కవచకుండలాలు ఇవ్వటం. వీటి కారణంగా కర్ణుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు వచ్చింది. మరి కర్ణుడిని గురించి దానకర్ణుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కానీ అర్జునుడు దానగుణం కలిగినటువంటి వాడని కానీ, గొప్ప దానాలు చేశాడని కానీ ఎవ్వరూ అనరు. ఎందుకంటే మహాభారతంలో కూడా అలా ఏం ప్రత్యేకంగా ఎక్కడ చెప్పల. కానీ కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు యుద్ధం జరిగేటప్పుడు, ఈరోజు నేనో అర్జునుడు ఎవరో ఒక్కరే ఈ భూమి మీద ఉంటారు, ఎవరో ఒక్కరే సూర్యాస్తమయాన్ని చూస్తారు అని భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసి యుద్ధరంగంలోకి వచ్చాడు కర్ణుడు. అలాగే ఈ రోజున కర్ణుడిని వధించి కానీ నేను తిరిగి రాను, నా ముఖం నీకు చూపించను అని ధర్మరాజు దగ్గర ప్రతిజ్ఞ చేసి వచ్చాడు అర్జునుడు. అంటే ఇద్దరు కూడా ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి, ఎవరో ఒకళ్ళే మిగలాలి అనేటువంటి భావనతో ప్రతిజ్ఞలు చేసి వచ్చారు. కర్ణుడేమో దుర్యోధనుడి దగ్గర, అర్జునుడేమో ధర్మరాజు దగ్గర. సాయంకాలానికి యుద్ధం జరుగుతూ ఉంది. కర్ణుడికి అర్జునుడికి భీకరమైనటువంటి పోరాటం సాగుతున్నటువంటి సమయంలో, సాయం సమయానికి, అంటే ఇంకా సూర్యాస్తమయం కాలేదు, బ్రాహ్మణ శాపం వల్ల కర్ణుడి యొక్క రథచక్రాలు భూమిలో కుంగిపోయినాయి. అప్పుడు కర్ణుడు రథం నుంచి దిగి ఆ రథచక్రాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ, ఓ అర్జున, ఒకంతసేపు ఆగు, బాణప్రయోగం చేయవద్దు, ఎందుకనంటే నేను భూమి మీద ఉన్నాను, నువ్వు రథం మీద ఉన్నావు, నువ్వు ఆయుధాలతో ఉన్నావు, నేను ఆయుధం లేకుండా ఉన్నాను, కాబట్టి ధర్మం కాదు, అందుకని నువ్వు మాత్రం నా మీద బాణప్రయోగం చేయవద్దు అని చెప్పి ఆ రథచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్తమైనటువంటి భూమండలము కూడా 4 అంగుళాలు పైకి లేచిందట, కానీ రథచక్రం మాత్రం అంగుళం కూడా కదలలేదట. అంటే రథచక్రం మాత్రం పైకి లేవాల, చుట్టూ ఉన్నటువంటి భూమి మాత్రం పైకి లేచిందట. దానికి కారణం ఏమిటంటే బ్రాహ్మణుడి యొక్క అమోఘమైనటువంటి శాపం. ఈ శాప ప్రభావంతో రథచక్రం పైకి లేవలేదు, ఈయనకి మరొక రథాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. సూర్యాస్తమయం లోపల అర్జునుడిని చంపాలి ఈయన,
సూర్యాస్తమయం లోపల కర్ణుడిని చంపాలా అర్జునుడు. వీళ్ళిద్దరి ప్రతిజ్ఞలు ఎలా ఉన్నాయి. అటువంటి స్థితిలో శ్రీకృష్ణుడి యొక్క ప్రోత్సాహంతో అర్జునుడు కర్ణుడిని వధించవలసి వచ్చినప్పుడు ఒక బాణాన్ని ప్రయోగిస్తూ ఒక మాట అన్నాడు. ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభిదర్పణంబున నిత్యానూన వ్రతశీలుడనేని కర్ణు తలత్రంచు ఈశరమణీయన్ అని బాణం వదిలాడు. అంటే నేను తపశ్చరణంబున, నేను తపస్సు చేయటంలోను, దానంబున దానం చేయటంలోను, గురుజనాభిదర్పణంబున అంటే గురువులైనటువంటి వాళ్ళని సేవించడంలోను, నిత్యానూన వ్రతశీలుడనేని నేను వ్రతంగా పెట్టుకున్నటువంటి వాడిని కనుక అయినట్లయితే ఈ బాణం కర్ణుడి యొక్క శిరస్సుని తెంచేస్తుంది అని చెప్పి ఆ బాణాన్ని వదిలితే ఆ బాణం పోయి కర్ణుడి యొక్క శిరస్సుని తెగవేసింది. మరి అర్జునుడు కూడా దానాన్ని వ్రతంగా కలిగినటువంటి వాడేనని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? ఇదిగో ఈ ఒక్క శ్లోకంలో ఈ ఒక్క పద్యాన్ని అర్జునుడు చెప్పటం వల్ల మనకు అర్థమవుతా ఉంది. అది తప్ప ఇంకెక్కడ కూడా అర్జునుడికి సంబంధించినటువంటి ఈ దానానికి సంబంధించిన విషయం మహాభారతంలో లేదు. ఇక్కడ అర్జునుడు ప్రత్యేకంగా ఏదో ఒక కోరికతో కాలనియమం ప్రకారం దానం చేసినటువంటి వాడు కాదు. స్వభావ సిద్ధమైనటువంటి దానం, అంటే దానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి. అలాగే దుర్యోధనుడు కూడా అనేకమైనటువంటి దానాలు చేశాడు. సామంతరాజుల యొక్క ప్రియం కోసం, వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకోవడం కోసం, ప్రజల్ని కూడా తన వైపు తిప్పుకోవడం కోసం అనేకమైనటువంటి దానాలు చేశాడు. ఈ మాటని దుర్యోధనుడే స్వయంగా తండ్రితో చెప్పాడు. ప్రజలంతా కూడా ధర్మరాజు రాజ్యాన్నే కోరుతూ ఉన్నారు. ఎందుకనంటే పాండురాజు చక్కగా పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆయన కొడుకు ధర్మరాజు నువ్వు యువరాజుగా చేశావు, మరి ఇప్పుడు అందరూ కూడా యువరాజు అయినటువంటి ధర్మరాజే రాజు కావాలని ఆయన పరిపాలననే కోరుకుంటా ఉన్నారు. దాని నెరింగి కాదే దాన సమ్మానంబుల ప్రకృతి జనం నా వశం చేసుకుంటున్నాను అని అన్నాడు. అది తెలిసి కదూ నేను దానాలతో సన్మానాలతో అందరినీ కూడా నా వశం చేసుకుంటున్నాను అని దుర్యోధనుడు అన్నాడు. అంటే దుర్యోధనుడు కూడా దాన ధర్మాలు చక్కగా చేశాడు. అంటే కర్ణుడిని తన వైపు తిప్పుకోవటానికి, తను స్థిరం చేసుకోవటానికి అంగరాజ్యాన్నే దానం చేశాడు. అంత పెద్ద రాజ్యాన్నే దానం చేశాడు ధర్మరాజు, చిన్న చిన్నవి కాకుండా. అలాగనే అనేకమైనటువంటివి జనమందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవాలనుకున్నాడు, పాండవులకి అనుకూలంగా లేకుండా తన వైపుకి రావాలని. అలాగనే అధికారులందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇలా అనేకమైనటువంటి దానాలు దుర్యోధనుడు కూడా చేశాడు. ధనానికి ఎప్పుడు కూడా దానం, భోగం, నాశం, ఈ మూడే దానికి ఉన్నాయి. దానం, భోగం, నాశం. డబ్బు కనుక ఉందంటే చక్కగా దానం చేయి, హాయిగా అనుభవించు. ఈ రెండు చేయకపోతే నాశం, అది నీకు ఊరికినే పోద్ది, ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ మూడు ఆ ధనానికి ఉన్నాయి. అందుకని ఏదో ప్రతిఫలాక్షతో చేసినటువంటి దానం దుర్యోధనుడు చేస్తే, ప్రతిజ్ఞ ప్రకారం కర్ణుడు చేస్తే, మిగిలినటువంటి వాళ్ళు మరి ఎందుకు చేశారనంటే వాళ్ళ యొక్క స్వభావరీత్యా చేశారు. మరి నిజమైనటువంటి దానం ఎలా ఉండాలి? ఏదైనా సరే ప్రతిఫలం స్వీకరించి కానీ, లేదా భవిష్యత్తులో వాళ్ళ వల్ల నాకేదైనా లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని కానీ కాకుండా ఉపకార బుద్ధితో, అవతల వాడికి ప్రయోజనం కలగాలనేటువంటి బుద్ధితో, దయాస్వభావంతో, లోక కళ్యాణ కాంక్షతో, 10 మంది బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో స్వభావ సిద్ధంగా చేసేటువంటి దానమే నిజమైనటువంటి దానం. ఇలాంటి దానాలు చేసినటువంటి వాళ్ళల్లో మనకి చరిత్రలో సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఒక 3 వ్యక్తులు కనపడతారు. ఇంకా చాలామంది ఉన్నా వీళ్ళందరిలోకి కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి. శిబి చక్రవర్తి ఏం చేశాడంటే తన శరీరంలో ఉన్నటువంటి కండలు కోసిచ్చాడు, అక్కడ తూకం పెట్టాడు. ఆ డ్యాగకి ఓ పావురాన్ని వేటాడుకుంటూ ఆ డ్యాగ వస్తూ ఉంటే ఆ పావురం భయంతో ఈ మహారాజు దగ్గరికి వచ్చింది. దాని భయాన్ని పోగొట్టి ఆయన తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే అంతలో డ్యాగ వచ్చింది. అది నా ఆహారం, నాకు ఇవ్వమంది. ఇది భయంతో ఉంది, నేను అభయం ఇచ్చాను కాబట్టి నీకు ఇవ్వటానికి వల్లగాదు. మరి అది నీకు అధర్మం కదా, నువ్వు ధర్మాత్ముడైనటువంటి రాజువి, నా ఆహారంగా నియమించింది భగవంతుడే నియమించాడు దాన్ని ఆహారంగా. అటువంటి సందర్భంలో నాకు దాన్ని గనక నువ్వు వదలకపోతే
మరి నేను కడుపుపాటు చావాల్సిందే కదా అని అంటే, నువ్వు కడుపుపాటు చావాల్సినటువంటి పని లేదు, దానికి బదులుగా దాని ఎత్తు మాంసాన్ని నా శరీరం నుంచి నీకు పోషిస్తానన్నాడు. సరే అట్లాగే ఏమనంటే అదేమో త్రాసులో ఒక పక్క ఆ డ్యాగ ఉంటే ఈయన ఒక పక్క కోస్తా ఉన్నాడు. ఎంత వేసినా జాగ్రత్తలా కోసి 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 అంతా. చివరికి ఏంటంటే ఈయన పరీక్షించడానికి వచ్చినటువంటి దేవేంద్రుడు వాళ్ళు కాబట్టి అందుకని సరే అది కథ. అంటే శిబి చక్రవర్తి అలా ఇదంతా తెలియకముందే తన శరీరంలో ఉన్నటువంటి కండలు కోసిచ్చాడు. ఇంకా బలి చక్రవర్తి 3 అడుగుల దానం అడిగాడు వామనుడు. ఇయ్యొద్దన్నాడు శుక్రాచార్యుడు గురువు మాట కూడా వినలా. ఎందుకని? నేను దానం ఇస్తానని నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత ఏమైనా జరగని, రాజ్యం పోని, నేను నాశనం అయిపోని, ఏమన్నా కానీ ఆడిన మాట తప్పడానికి వీల్లేదు కాబట్టి ఇవ్వాల్సిందే అన్నాడు. ఆ 3 అడుగుల దానం ఇచ్చాడు. ఆ 3 అడుగుల దానం కారణంగా ఆయన పాతాళలోకానికి తొక్కేశాడు శ్రీ మహావిష్ణువు. తొక్కేశాడు కానీ ఈయన దాన మహిమ వల్ల ఆ శ్రీ మహావిష్ణువే ఆయన దగ్గర ద్వారపాలకుడు అయ్యాడు, ఆ బలి చక్రవర్తి దగ్గర. అది అద్భుతమైనటువంటి దానం. ఇక 3వది దధీచి. దేవతలకి మేలు చేయటం కోసమని తన ప్రాణాలు వదిలేసి వెన్నెముకనిచ్చాడు. వెన్నెముకను ఏం చేసుకుంటారు వాళ్ళు అంటే, దేవతలందరూ కూడా ఆ దేవేంద్రుడికి రాక్షసుల్ని సంహరించడానికి వజ్రాయుధం కావాలంటారు. ఆ వజ్రాయుధం దేనితో తయారు చేయాలంటే దధీచి అనేటువంటి మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేయాలి. ఆ దధీచి మహర్షి చాలా గొప్ప తపశక్తి సంపన్నుడు. అంత తపశక్తి సంపన్నుడైనటువంటి ఆయన వెన్నెముక కావాలి. అందుకని వచ్చి దేవతలు అడిగారు, మరి వెన్నెముక కావాలంటే ఎట్లా తీసిస్తాడు? అందుకని ప్రాణం వదిలితే ఆ వెన్నెముక తీసుకెళ్ళి వాళ్ళు ఆ వజ్రాయుధాన్ని తయారు చేశారు. అలాంటి వారిని గొప్ప దానగుణం కలిగినటువంటి వారుగా, గొప్ప త్యాగమూర్తులుగా చెప్పుకోవాలి. అంతేగాని ఏదో ఒక ప్రయోజనాన్ని, స్వప్రయోజనాన్ని ఆశించి కానీ, ఇతరులను వధించాలనేటువంటి కోరికతో కానీ, లేకపోతే ఏదో ఒక ప్రయోజనం భవిష్యత్తులో నాకు సిద్ధిస్తుందని కానీ, లేకపోతే ఫలానప్పుడు ఇదిగో నేను చేస్తాను, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చేస్తానని ప్రతిజ్ఞ చేయటం వల్ల కానీ, తాను కష్టపడి సంపాదించినటువంటి దాన్ని కాకుండా ఇతరుల దగ్గర నుంచి దానంగా స్వీకరించినటువంటి దాన్ని దానం ఇవ్వటం అది సరైనటువంటి దానం కాదు, అది గొప్ప దానం కూడా కాదు. అయితే కర్ణుని దానకర్ణుడు అని లోకంలో అందరూ అంటున్నారు కదా. మరి కర్ణుడు అంత గొప్ప దానం ఏం చేశాడు? ఇంతకుముందే చెప్పుకున్నాం. మనకి ప్రచారంలో ఉన్నటువంటి కథలు ఏవి కూడా మహాభారతంలో లేవు, సంస్కృత భారతంలో లేవు, తెలుగు భారతంలో కూడా లేవు, ఎక్కడా లేవు. సరే, మరి ఇంకేం చేశాడండి ఈయన దానకర్ణుడు అని అంటానికి? అని అంటే ఆ కవచి కుండలాల్ని ఇచ్చినందువల్లనే దానకర్ణుడు అని అంటున్నారు లోకంలో. మరి కండల కోసి ఇచ్చినటువంటి శిబిని దాన శిబి అనలా, సర్వస్వాన్ని ఇచ్చినటువంటి బలి చక్రవర్తిని దాన బలి అని అనలా. మరి అట్లానే తాను ప్రాణాలు వదిలేసినటువంటి దధీచి మహర్షిని దాన దధీచి అని అనలా. మరి వాళ్ళకంటే గొప్ప దానం ఏదైనా చేస్తే కాదు ఆ దానాన్ని పేరుకు ముందు తగిలించాల్సింది. మరైతే కర్ణుణ్ణి ఇలా దానకర్ణుడు అని ఎందుకంటున్నారు? దేవేంద్రుడికి కవచి కుండలాలు ఇవ్వటం వల్ల, తన శరీరం మీద సహజంగా తనతో పాటుగా పుట్టినటువంటి ఈ కవచాన్ని, ఈ కుండలాల్ని కోసి ఇవ్వటం వల్ల దానకర్ణుడు అంటున్నారు. అయితే ఈ కవచి కుండల దానం ఎటువంటిది? ఈ కవచి కుండలాల్ని ఎలా ఇచ్చాడు? కర్ణుడికి దేవేంద్రుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏమిటి? కర్ణుడి యొక్క దాతృత్వ నిష్ఠ ఎలాంటిది? సామాన్యంగా లోకంలో ఏమిటంటే వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కథలో, లేకపోతే సినిమాల్లో చూపించినటువంటి కథలో చూచి మనం అదే నిజమని అనుకుంటాం. కానీ మహాభారతంలో ఏముంది అసలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే కర్ణుడి యొక్క దాతృత్వ ప్రతిభ ఏ పాటిదో మనకు అర్థమవుతుంది. కర్ణుడికి సూర్యుడికి ముద్దు సంభాషణ జరిగింది. ఇవ్వబాకవయ్యా నువ్వు అని చెప్పడానికి వచ్చాడు ఆయన. అదే ఇవ్వాల్సిందేనన్నాడు ఈయన. సరే ఏదో ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చాడు. మరి ఇంద్రుడికి ఈయనకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏమిటి? అది ఒక దాత మాట్లాడాల్సినటువంటి మాటలా కాదా? వాటన్నిటిని బట్టి కర్ణుని మనం ఎట్లా లెక్క వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.